సగర్వంలో దేవి శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా పరమ పవిత్రమైనటువంటి కార్యక్రమంగా జ్యోతి ప్రారంభించుకుంటున్నాం. సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి యువతంగా కూడా నైపుణ్యంతో ముందడుగు వేసి రాబోయే తరానికి సారథ్యం వహించేటువంటి సాంకేతిక వైపు అడుగులు వేయాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈనాటి కార్యక్రమంలో మనం जद्दा एपी निबूते ఓకే సరిపోతుందా? గౌరవనీయులైన మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి, అలానే ఎస్పీ గారికి, టీజీఐసీ చైర్మన్ గారికి, వేదిక పైన ఉన్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారికి, సిడిసి చైర్మన్ గారికి, ఆత్మ చైర్మన్ గారికి, ప్రిన్సిపల్ ఐటీఐ ఇక్కడ అధికారులందరికీ, ఈరోజు మనము జిల్లాలో 3 ఏటీసీస్ అనేది ఇనాగరేట్ చేసుకుంటున్నాము. ఒక్కొక్క ఏటీసీ టాటా టెక్నాలజీస్ వాళ్ళ సహకారంతో అండ్ గవర్నమెంట్ స్పాన్సర్షిప్తో మనము ఈరోజు ఒక్కొక్క ఏటీసీ 40 crores అంటే ఆల్మోస్ట్ 120 crores వర్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఈరోజు ఇనాగరేట్ చేసుకుంటున్నాం. ఈ ఏటీసీ అనేది ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, లోపల కావాల్సిన మోడర్న్ ఎక్విప్మెంట్, దేని మీద అయితే మీకు ట్రైనింగ్ పొందితే ఫ్యూచర్లో జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, అలాంటి ఎక్విప్మెంట్తో పాటు ఈ ఏటీసీస్ అనేది మనం ఓపెన్ చేసుకుంటున్నాం. ఇంతకుముందు మనకి ఈ 3 ఏటీసీస్లో ఐటీఐ సీట్స్ నింపడం అనేది పెద్ద ఛాలెంజ్గా ఉండేది. ఎవ్రీ ఇయర్ అడ్మిషన్స్ ఉన్నప్పుడు మనము
త్వరలోనే ఇంకొక 2 ఏటీసీస్ అంటే ఆందోళన నారాయణఖేడ్ అండ్ జైరాబాద్ ఏటీసీస్ కూడా మన గవర్నమెంట్కి పంపించడం జరిగింది శాంక్షన్ కోసం. సో ఈ ఏటీసీ ఈనాటి ఏటీసీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి హెడ్ క్వార్టర్స్లో ప్రారంభించుకోవడము, ఈ కార్యక్రమానికి తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రొటెక్షన్ కార్పొరేషన్ అధ్యక్షులు రావడము, మా కలెక్టరు, ఎస్పీ గారు, మా ప్రిన్సిపల్, అందరు విద్యార్థులు, పాత్రికేయ మిత్రులారా, నేను అందరూ ఎంపీ ముఖ్యమంత్రి గారు సందేశం ఇచ్చారు. ఇక అన్నిట్లో పోదలుచుకోలేదు, సింపుల్ 2 ముచ్చట్లు చెప్పదలుచుకున్నా. ప్రత్యేకంగా మీడియా వాళ్ళ పిల్లలకు మర్చిపోతున్నారు, నాకు ఎక్కువ మీడియాని కొద్దిగా మా పిల్లలకు చూడాలని. అందరి పిల్లలకు ఒకటే విజ్ఞప్తి, ఈ పోటీ ప్రపంచంలో మనం బ్రతకాలంటే, పోటీ ప్రపంచంలో బ్రతకాలంటే సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. ప్రకృతి ఒక గొప్ప వరం ఏంటి అంటే ప్రతి జీవికి ఒక నైపుణ్యం ఉన్నది. ఆ నైపుణ్యాన్ని చిన్నప్పటి నుంచి గుర్తించి ఆ దిశగా ఎదిగేటట్టు మనం ప్రోత్సహిస్తే ఈ పోటీ ప్రపంచంలో ఖచ్చితంగా తట్టుకోగలిగే శక్తి ఆ పిల్లలకు ఉంటుంది. మన ఐటీఐ చరిత్ర ఎప్పుడే తెలుసుకున్నాను అడిగాను ప్రిన్సిపల్ గారిని. 1963లో 19 ఎకరాలలో ఈ ఐటీఐని స్థాపించడం జరిగింది. సంగారెడ్డి గుండెగా లాంటి ప్లేస్ లో ఐటీఐని సుమారు 1963 అంటే ఎంత అయిపోయింది, 65 సంవత్సరాల క్రితం, 60 సంవత్సరాల క్రితము ఈ ఐటీఐని స్థాపించడము. ఓ దురదృష్టం ఏంటి అంటే విమర్శ కాదు, సాంకేతిక నైపుణ్యాన్ని ఎప్పుడూ మనం ప్రోత్సహించేది సరిగా. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన పిల్లలు ఈ మోడర్న్ టెక్నాలజీ అడాప్టేషన్స్, ఆ టెక్నిక్స్ ని నేర్చుకోవాలి, ఆ కోర్సులు చేయాలి, ఆ దిశగా ఎదగాలనే దృష్టి మనం సాధించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఒక దశ, ఒక దిశ, రేపొద్దున ఈ 65 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ కాకుండా మళ్ళీ రాబోయే కాలంలో మన జిల్లాకు సంబంధించి జైరాబాదే కానీ, నారాయణఖేడ్ కానీ, అందోర్కే కానీ వీటి కూడా ఏటీసీ రాబోతున్నది. మీ అందరితోటి, మీ అందరి పిల్లలకు గొప్ప సూచన, సాంకేతిక నైపుణ్యము, భాషా పాండిత్యము, ఆత్మస్థైర్యం, ధైర్యం. ఎక్కడ పోయినా ధైర్యంగా, ధారాళంగా భాష మీద పట్టుకుంటారు. ఆ సాంకేతిక నైపుణ్యం ఉండాలి. మనకు ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత నైపుణ్యం ఉన్నా భాష మీద పట్టు లేకపోతే కూడా నష్టం జరుగుతుంది. కనుక మీ అందరితోటి విజ్ఞప్తి, ఈరోజు 65 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్, ఒక్కోటి సుమారు 40 కోట్లు. ఇందులో టాటా కన్సల్టెన్సీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. ఇది ఒక మంచి సువర్ణ అవకాశము. మీరందరూ కూడా ప్రత్యేకంగా అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ముందుకు రావాలి, ఆ నైపుణ్యం ప్రావీణ్యత పొందాలి, సమాజాన్ని చూపెట్టాలి. తెలంగాణ అమ్మాయిలు కూడా ఆ మార్గంలో నడుస్తున్నారు, ఆ నైపుణ్యాన్ని పొందుతున్నారని చెప్పి సంపూర్ణ విశ్వాసం ఉన్నది. ఈ ఏటీసీ అనేది రాబోయే కాలంలో మన పిల్లలకు ఈ పోటీ ప్రపంచంలో ఎదిగే దిశగా ఇది తోడ్పడుతుందని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.